లైలా? అయ్యో నేను పొద్దున లేచి లైలా సినిమాకి వచ్చిన 250 పొక్క పెట్టుకొని పోతాను. ఎందుకంటే మేడం ఒకటి చెప్తా, మనం సినిమా పరంగా సినిమాను చూడాలి, కానీ సినిమాలో స్టోరీ నాకు నచ్చలేదు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం, తండ్రి సినిమాలు చూసుకుంటే ఆ సినిమాకి మించి సినిమా కాదనిపించింది నాకు. ఎందుకో స్టోరీ పరంగా అలాగే డల్ అనిపించింది. ఎందుకంటే విశ్వక్సేన సినిమా, ఫలక్నామా దాస్ అండ్ మన మొన్న వచ్చిన ఓడి దేవుడ సినిమా అంటే చాలా సినిమాలు వచ్చినాయి, మాస్క్ మంచి ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉంది. కానీ లైలా సినిమా ఆయన హార్డ్ వర్క్కి విశ్వక్సేనకి హ్యాట్స్ ఆఫ్. నేను విశ్వక్సేన నీ హార్డ్ వర్క్కి నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది. హార్డ్ వర్క్ బాగా వేసినావు, సినిమాని ముందు తీసుకొచ్చినావు, నేను వద్దన. కానీ స్టోరీ పరంగా డైరెక్టర్ గారు ఎవడో మిస్ చేసిళ్ళు. స్టోరీ అండ్ డబుల్ మీనింగ్ కామెడీ అండ్ ఎక్కడ స్టోరీ స్టార్ట్ అవుతుంది అక్కడ ఎండ్ అయిపోతుంది. అంటే ఒక సినిమా 250 పెట్టే సినిమా కాదని అనిపించింది మేడం నాకు. అంటే లైలా నచ్చిందా మీకు? అసలు మన సోను మోడల్ నచ్చాడా? అసలు ఏది నచ్చలేదు. అసలు సోను మోడల్ లైలా ఒకటే, కానీ లైలా గెటప్ వేసుకోవడానికి ఒక కారణం ఉంది. ఆ స్టోరీ అనేది చెప్తాను నీకు. మేకప్ మ్యాన్ గురించి, మేకప్ స్టోర్ గురించి ఉంటుంది. మీరు స్టోరీ చూడండి. సినిమా మాత్రం ఒకటి ఏంటంటే, మనం చాలా సినిమాలు చూస్తాం కానీ సినిమాకి ఆ ఫీల్ రాలే. అరే ఎందుకురా నాన్న ఈ సినిమాకి వచ్చాను నేను. నేను మొన్న ప్రెస్ మీట్లో విశ్వక్సేన అన్నాడు, అన్నా నేను చాలా కష్టపడ్డాను సినిమా తీసినా అన్న, నిన్ను ఆ బాధ వచ్చి నేను టికెట్ తీసుకొని మరీ వచ్చినా, కానీ డిసప్పాయింట్ చేసిన విశ్వక్సేన నమ్మి వచ్చినా. కానీ నువ్వు స్టోరీ ఎంచుకునే ముందు ఆలోచించుకున్నా, ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని సినిమా తీయన్నా. ఎందుకంటే నీ మీద నమ్మకం ఉంది, ఆ యాక్టింగ్ నువ్వు చేయగలవు, అంత యాక్టింగ్ నువ్వు చేయగలవు కాబట్టి నీకు అంత సత్తా ఉంది. హీరోయిన్ క్యారెక్టర్కి స్కోప్ ఉందంటారా? ఆమెకు స్కోప్ లేదు. సాంగ్స్కి ఏదో రొమాంటిక్ పెట్టింది, కానీ ఆమెకు స్కోప్ లేదు. హీరోయిన్ ఉన్నా లేకున్నా ఒకటే. మెయిన్గా మన రేటింగ్ చెప్పి సినిమా కాదని కూడా అనిపిస్తుంది నాకు. స్టోరీ నచ్చలే. మెయిన్గా ఏదో స్టోరీ ఏంటంటే దీనికి సినిమాకి అండ్ ఒక మేకప్ స్టోరీ ఉంటుంది. ఇక స్టోరీ చెప్తే